పనికి వెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన తలారి హరికృష్ణది ముమ్మాటికి హత్యేనని వెంటనే విచారణ చేపట్టాలని ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు. ముదిరాజ్ సంఘం తాండూరు పట్టణ అధ్యక్షులు అంతారం రమేష్ ఆధ్వర్యంలో గురువారం ముదిరాజ్, దళిత, మైనార్టీ, ప్రజాసంఘాల నాయకులు, బీఆర్ఎస్బీసీ నాయకులు తాండూరులో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. తదనంతరం బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులను గుర్తించి హత్యా కేసు పెట్టాలని ఆర్డీఓకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద పటల్, సిపిఎం నాయకులు శ్రీనివాస్, మలకయ్య, బుగ్గప్ప తదితరులు మాట్లాడుతూ బషీరాబాద్ మండలం జీవంగి గ్రామానికి చెందిన యువకుడు తలారి హరికృష్ణ ఏప్రిల్ 29న పని నిమిత్తం రుద్రారం గ్రామానికి వెళ్లాలని, అదే రోజు మధ్యాహ్నం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ విషయమై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎలాంటి ఆధారాలు సేకరించలేదని, ఇప్పటి వరకు నిందితులను అరెస్టు చేయలేదన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయడంలో పోలీసులు విఫలమయ్యారన్నారు. కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఉందన్నారు. విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కుల సంఘాలు వస్తాయి, అందరూ వస్తారు. ఇది మొత్తం తాండూరు అంటేనే బీసీ గడ్డ. మొత్తం కూడా తాండూరులో 90% జనాభా ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నాయి కాబట్టి 100% అందరూ కూడా ఒక ముదిరాజ్ బిడ్డకు న్యాయం కోసం ఎప్పుడు మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రజా సంఘాలుగా, ముఖ్యంగా కమ్యూనిస్ట్ సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, అందరు కూడా మైనార్టీ సంఘాలు కావచ్చు, అందరు కూడా ఈరోజు వచ్చిర్రంటే ఎందుకు పనులేకి వచ్చిర్రా? ఈరోజు ఇంత ఒక బిడ్డకు అన్యాయం జరుగుతుంది కాబట్టి వచ్చిర్రు. ఈ న్యాయం జరిగే వరకు పోరాటంలో ఉంటాం. తప్పకుండా మీరు ఏమన్నా మా మీద కేసులు పెడతారా, ఏమన్నా చేస్తారా చేయండి. 100% ఆ ముదిరాజ్ బిడ్డకు న్యాయం జరిగే వరకు. చనిపోయిండు, చంపేసిండ్రు అనేది ఆరోపణలు ఉన్నాయి కాబట్టి దాన్ని విచారణ చేయండి, తొందరగా పరిష్కరించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఈ ఉద్యమం రాష్ట్ర స్థాయి వరకు కూడా చేరుస్తాం. తప్పకుండా డీజీపీ కార్యాలయం దగ్గర వరకు కూడా పోతుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పక్షంలో పెద్ద ఎత్తున ఈ ఉద్యమం రాష్ట్ర స్థాయి వరకు కూడా చేరుస్తాం. తప్పకుండా డీజీపీ కార్యాలయం దగ్గర వరకు కూడా పోతుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. గారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. తప్పకుండా కలెక్టర్ ఆఫీస్ అయినా, ఎస్పీ ఆఫీస్ అయినా ఈ 15వ తారీఖు తర్వాత ఎప్పుడైనా గిట్ట మళ్ళీ ఎస్పీ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తాం. ఖచ్చితంగా ఆ దోషులకు అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ పాలకులంతా గిట్ట డబ్బున్నోనికి, పదవున్నోనికి, కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు ఒత్తాసు పలుకుతున్నటువంటి అధికారులందరినీ గిట్ట ఆలోచించుకోమని చెప్తున్నాం. మీరు జీతాలు తీసుకుంటుంది పేదలు కట్టే పన్నుల నుంచి, పేదలు కట్టే డబ్బుల నుంచి జీతాలు తీసుకొని ప్రజలకు సర్వీస్ చేయకుండా, పేదలకు సర్వీస్ చేయకుండా పాలకులు చెప్తుండ్రు అని చెప్పి వాళ్ళ యొక్క అడుగులకు మడుగులు నొక్కుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి కోడంగల్ నియోజకవర్గంలో అధికారులందరూ ఆలోచించుకోవాలని చెప్తున్నాం. ఖచ్చితంగా ప్రజల ముందు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టడానికి ప్రజా సంఘాలు వెనుకాడని, ఈ రోజు ముదిరాజు కుటుంబానికి అన్యాయం జరిగింది కాబట్టి కుల మతాలకు అతీతంగా ఆ కుటుంబానికి న్యాయం చేసే విధంగా ఈ పోరాటం ఉంటుంది అని చెప్పి దీన్ని మరింతగా కొనసాగించడానికి ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి అండగా ఉండి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.